కీమా ఫ్రై ఎలా చేయాలి అంటే, ముందుగా 1/2 kg కీమాని శుభ్రంగా కడిగి నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 5 చెంచాల నూనె పోసి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారుతుండగా పచ్చిమిర్చి, స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెంగా పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా నూనెలో వేపుకోవాలి, పచ్చి వాసన పోయేవాళ్ళు. ఆనియన్స్ కలర్ మారితే చాలు, బాగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చిటపటలాడే సౌండ్తో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినట్టు అర్థం. కొంచెం మంట సిమ్మర్ చేసేసుకొని శుభ్రపరుచుకున్న కీమాని ఇందులో వేద్దాం. దీన్ని కలిపెట్టుకున్నాక నూనెలో బాగా మగ్గేదానికి మంట సిమ్మర్లో పెట్టుకుంటేనే బెటర్. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని దీనిపైన ఢక్కన్ వేసి పెట్టుకోండి. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. సో ఆల్రెడీ కీమా వాష్ చేసినప్పుడు కీమాలో ఉన్న కొంచెం వాటర్ పైకి వచ్చింది. సార్ చక్కగా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇది 1/2 kg కీమా కాబట్టి దానికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇది 1/2 kg కీమా కాబట్టి మా కారం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి 1.5 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్